ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ అనేది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య అనురాగానికి, రక్షణకి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఈ పండుగ వస్తుంది. ఈ రోజున సోదరులకు సోదరీలు రాఖీ కట్టి వారి రక్షణని, ఆయురారోగ్యాలని కోరుకుంటారు. రక్షాబంధన్ అంటే రక్షణ కోసం కట్టిన బంధం. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదు, జీవితాంతం తోబుట్టువులకు అండగా ఉంటాననే వాగ్దానం. ఈ రక్షాబంధన్ రోజున సోదరీమణులు తమ సోదరుల నుడిపై తిలకం దిద్ది, చేతికి రాఖీ కట్టి, హారతిచ్చి మిఠాయిలు తినిపిస్తారు. సోదరులు బహుమతిగా కానుకలు ఇచ్చి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని మాటిస్తారు. ఈ రక్షాబంధన్ని శ్రావణ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి రోజున హిందువులు పవిత్రమైన నదుల్లో స్నానాలు ఆచరించి జంధ్యాలు మార్చుకుంటారు. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగని కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాల సూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్య కట్టేదే ఈ రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదాన్ని ధరిస్తారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపేతాన్ని ధరించి పాతదాన్ని తీసేస్తారు. ఈ రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే, పూర్వం దేవతలకి రాక్షసులకి మధ్య పుష్కర కాలం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటినీ కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులని, లక్ష్మీనారాయణులని పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలని తీసుకుని వచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన రక్షాబంధనం నేడు రాఖీ పండుగ ఆచారమైంది. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలకు రక్తం ధారగా కారుతుందిట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందిట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుంచి ఆమెని కాపాడుతాడు. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకి అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలి చక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తని వైకుంఠాన్ని తీసుకెళ్తుంది. అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని బంధించావు కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను అని ఆ రక్షాబంధనాన్ని ధరిస్తారు. అలాగే చరిత్ర పుటల్లో అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుగుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతోటి గ్రీకు యువరాజు అలెగ్జాండరు భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు. ఆ క్రమంలో బాక్ట్రియాకి చెందిన యువరాణి రోక్సానాని వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుని మధ్య ఆసియా దేశాల్లో జీలం, చీనాబు నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు.
పురుషోత్తముడి శత్రువులు రాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపొద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుకుంటుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడు. శ్రీ మహావిష్ణువు విజయగాథ పరంపరలో హయగ్రీవ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకి మరణం లేకుండా చూడమంటాడు. అయితే అది ఆమె సాధ్యపడదని, హయగ్రీవం అంటే గుర్రం తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమంటాడు. ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానం అవుతుంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను తిప్పలు పెడుతూ ఉంటాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకుండా ఉంటుంది. చివరికి శివుడు ఒక ఉపాయాన్ని పన్నుతాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోతాడు. ఆయన నిద్రలేపడానికి దేవతలు ఎవరికి ధైర్యం చాలదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకి వచ్చి వంబ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లితాడిని కొరకమని చెప్తారు. అలా చేస్తే ఆ తాడు వదిలే విష్ణువుకి మెలకు వస్తుందని వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడుని కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెతికారు, కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవుని గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఓ గుర్రపు తలని తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్తుంది. దేవతలు అలాగే చేస్తారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేస్తాడు. ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణమి. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుణ్ణి సులభంగా జయిస్తాడు. రాఖీ పండుగను ఎలా జరుపుకుంటారంటే, రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్ళి సోదరుడి కుంకుమ బొట్టు పెట్టి గంధం పూసిన తర్వాత తల మీద అక్షంతలు వేస్తూ ఉంటారు. ఆ రాఖీ కట్టిన తర్వాత సోదరుడికి హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షంతలు వేయమంటారు. రాఖీ కట్టిన తర్వాత సోదరి హారతి ఇచ్చిన అనంతరం స్వీటుని సోదరుడికి తినిపిస్తుంది. సోదరుడు కూడా సోదరికి స్వీటు తినిపిస్తారు. ఈ విధంగా అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు రాఖీ పండుగను జరుపుకుంటారు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.